రాష్ట్రంలో మొదటి ఫైల్ కదులుతుంది. మీకు ఆ మాట ఇస్తున్నాను. మీకు అలాగే మనకి తునిలో 100 చెరువులుంటే స్థానిక మనకి R&B మంత్రి దాడిశెట్టి రాజా గారు మనకి చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక, సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే R&B మినిస్టర్ అయినా కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం. ఇలాంటి తునిలో ఉన్న మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు, విశ్రాంతి గదులు లేవు. యార్డులు అభివృద్ధి చేయాలి, తాగునీరు, విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది. మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, జన సైనికులు అందరూ అండగా ఉండండి. మార్కెట్ యార్డు తాలూకు అవసరాలని, విశ్రాంతి గదులని, తాగునీరు, ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కల్పించే బాధ్యత తీసుకుంటాం. మనకు కావాల్సింది ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు కావాలా? వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా? ఇక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారా? వైసీపీ అమ్మ ఆడబిడ్డలు మీరు చెప్పండి, వైసీపీ కావాలా? దయచేసి మీద పడద్దు. వైసీపీ, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. ఒకటి చిన్న తేడా, ఎంత మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామనేదే తప్ప మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, స్థాపిస్తున్నాం. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కాకపోతే ఎన్ని సీట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే మన ఏకైక లక్ష్యం. తాండవ నది గురించి మాట్లాడుతూ ఉన్నారు. తాండవ నది ఇసుక లేని నది అయిపోయింది అంటా ఉన్నారు. ఈ పరివాహక ప్రజలకి చాలా అవసరమైన రీటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు, కానీ రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయారు. ఆర్థర్పేట నుంచి పెరుమాళ్లపురం వరకు ఉన్న ఇసుక ర్యాంపులన్నీ అడ్డగోలుగా తవ్వేశారు. దశాబ్దాల వరకు తవ్వుకోవాల్సిన 5 సంవత్సరాల్లో తవ్వేశారు. కోటనందూరు మండలం నుండి తాండవ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు చెప్పినా కానీ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా తవ్వేస్తున్నారు. ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు దోచేశారు. సముద్రపు ఇసుక, తాండవ నది ఇసుక, గోదావరి ఇసుక కింద అమ్మేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ కట్టడాలకి సముద్రపు ఇసుకని బిల్డింగులకి వాడడం భవిష్యత్తులో నిర్మాణాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్ది. ఇప్పుడు చెరువులు ఉండే, మనకి 100 చెరువులు పైగా ఉండే, ఈ రోజున అవన్నీ మట్టి తవ్వి లోయలుగా ఉండిపోయినాయి. అలాగే ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలనుకున్నా స్థానికంగా గవర్నమెంట్ అధికారులు కూడా, ఫిషరీస్ వాళ్ళు కూడా దాదాపు ప్రతి ఒక్కరిని 10 లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్ కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కనిపించదు. చెప్పానమ్మా, జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.
సాగునీరు మనకి తాండవ నది రిజర్వాయర్ మరమ్మతులు కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి, కనీసం పూడికలు తీయట్లా, కాలువలకి పూడికలు బాబు దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాను, దయచేసి నలిగిపోతా ఉన్నారు. మీరు ఉన్న చోటన ఉంటే చాలు, ఉత్సాహం ఉండాలి. నేను కాదంటల్లా, చేతులెత్తి చేకొట్టాలి, ప్రభుత్వం మారాలి. వినండి, దయచేసి దయచేసి వినండి. మీరు దయచేసి ముందుకు రావద్దు, దయచేసి ఉన్న చోటనే ఉండండి. దయచేసి నా అన్నదమ్ములకి చెప్తున్నాను, ఉన్న చోటనే ఉండండి ప్లీజ్ ప్లీజ్. తునిలో ఈ రోజుకి కూడా నీటి ఇబ్బంది ఉంది. తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. పోలవరం మర్చిపోండి, పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు. కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. కానీ మన తాండవ రిజర్వాయర్ కానీ పంపా రిజర్వాయర్ కావాల్సిన మరమ్మతులు కానీ కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనం ప్రత్యేకించి